వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజక, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈ రోజు క్లాస్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్ బెజియర్ షేప్ గురించి తెలుసుకుంటాం. బెజియర్ షేప్ అంటే ఒక్క షేప్ మోడల్ని మనం ఇచ్చి అనదర్ షేప్ మోడల్ మనం చూపిస్తే ఆ షేప్ మోడల్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని బెజియర్ షేప్ అని అంటారు. ఈ క్లాస్ వెళ్ళే ముందు ఈ ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్ చేయండి, గంట అయితే కొట్టడం మర్చిపోకండి. అలాగే మరి ఎందుకు లేట్ ఆలస్యం, క్లాస్లోకి వెళ్తున్నాం. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్లో మనం ఒక షేప్ మోడల్ని బెజియర్ షేప్ యూజ్ చేసి ఇంకొక షేప్ మోడల్ని యూజ్ చేసి అదే షేప్ మోడల్లోకి తీసుకురావడమే బెజియర్ షేప్ అనమాట. ఈరోజు మనం క్లాసులో ఇక్కడ మనకి పెన్ టూల్ కనిపిస్తుంది కదా, పెన్ టూల్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ రోటో బెజియర్ అని ఉంటుంది. ఇది ఆఫ్లో ఉంటుంది. ఇంతకు ముందు క్లాస్లో మీరు ఆఫ్ చేయమని నేను చెప్పాను. ఈరోజు మాత్రం క్లాస్లో ఇది మనం ఆన్ చేసి టిక్ పెట్టుకోవాలి. ఇలా టిక్ పెట్టుకున్న వెంటనే మనకి ఈ విధంగా షేప్స్ని అయితే మనం ఫస్ట్ అయితే క్రియేటివిటీ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక సర్కిల్ని తీసుకుంటున్నా. ఒక సర్కిల్ షేప్ని, ఒక రెక్టాంగిల్ని నేను తీసుకున్నా. రెక్టాంగిల్ షేప్ని తీసుకున్న తర్వాత నేను ఒక టెక్స్ట్ని అయితే తీసుకుంటున్నా. టెక్స్ట్ ఒక కే అని ఇక్కడ లెటర్ ఇచ్చాను. దీన్ని మనం ఏం చేయాలి, షేప్ని చేయాలి. పెన్ టూల్ యూజ్ చేసుకొని మనం పెన్ టూల్ని యూజ్ చేసుకొని దీన్ని షేప్ అయితే చేద్దాం. క్లిక్ చేసి ఫిల్ని తీసేస్తున్నా. నేను నన్నులో పెట్టుకుంటున్నా, డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా మనకి వంగిపోయింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, కన్వర్ట్ బై టెక్స్ట్ టూల్ తీసుకొని షేప్ పాయింట్ల దగ్గర మనం ఇలా క్లిక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లైన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ లేయర్ని రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఒక షేప్ అనేది, కే షేప్ అనేది మనకి వచ్చేసింది. అయితే గాయస్, మనం ఇప్పుడు ఇది మన మోడల్ అనమాట. ఇదొక షేపు, రెక్టాంగిల్ షేపు. మనకి ఈ రెక్టాంగిల్ షేప్ అనేది ఈ కే షేప్లోకి మారాలి అంటే ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు క్లాస్ అనమాట. ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది కే అనేది మనం ఫిల్ చేసేద్దాం. ఒకసారి సాలిడ్ కలర్ ఇచ్చి ఫిల్. ఇప్పుడు ఈ షేప్ అనేది ఉంది కదా, ఈ షేప్లోకి మారాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ షేప్లోకి మనం మోడల్ కావాలి కాబట్టి ఈ షేప్ని మనం సెలెక్ట్ చేసి కింద ఇలా కంటెంట్లోకి వెళ్ళి షేప్ లేయర్ అని ఉంది కదా, పాత్ ఓపెన్ చేసి పాత్ని, అలాగే పాత్ని సెలెక్ట్ చేసి మ్యాక్ యూజర్ అయితే కమాండ్ సి అని కొట్టండి. విండోస్ అయితే Ctrl+C కొడితే మనకి కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ షేప్ లేయర్ దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ పాత్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కీ ఫ్రేమ్ పాత్ని ఇచ్చుకుంటాం. ఒక 1 minute సెకండ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం, ఇందాక కాపీ చేసాం కదా, ఇప్పుడు కమాండ్ వి అని కొట్టి కాపీ చేస్తే ఈ విధంగా మనకి షేప్లోకి మారిపోతుంది అనమాట. చూడండి, ఒకసారి ప్లే చేసి చూద్దాం. మారింది కదా, చూసారు కదా, యానిమేషన్ అనేది ఎంత అద్భుతంగా ఉంది. ఈ విధంగా గాయస్ బెజియర్ షేప్ని యూజ్ చేసి మనం ఈ విధంగా మనం చేయొచ్చు. అలాగే చూడండి, ఇప్పుడు మనకి ఏ పాయింట్ ఆఫ్లో వెళ్తుంది, ఈ పాయింట్లో వెళ్తుంది. ఈ పాయింట్ అంటే దీన్ని మనం ఏం చేస్తాం, పెన్ టూల్ తీసుకొని ఈ షేప్ లేయర్ని తీసుకొని దీనిపైన క్లిక్ చేసి
రైట్ బటన్ మౌస్ క్లిక్ చేసి మాస్క్ పార్ట్లోకి వెళ్ళి సెట్ ఫస్ట్ వెర్టిఎక్స్ అని కొడితే అది ఇప్పుడు చూడండి ఎలా వెళ్తుంది చూడండి. అలా వెళ్ళి ఆ పాయింట్ని తీసుకొని మనకి ఈ విధంగా స్పేస్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి. ఓకే గాయస్, ఈరోజు క్లాసు విన్నారు కదా బెజియర్ షేప్ గురించి. మరి నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.